ఈదుపురం గ్రామ వాస్తవ్యులకు, పెద్దలకు, చిన్నలకు, అమ్మలకు, అక్కలకు మరియు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ చెప్తున్నాను. ఓ ప్రియమైన హైందవులారా, మనది హైందవ సాంప్రదాయం. మన సంప్రదాయం, మన సంస్కృతి కొల్లగొట్టడానికి కొందరు చీడపురుగులు తయారయ్యి మీరు మీ మతంలో ఉండకండి, మా దేవుడు నిజమైన వాడు, మా దేవుడిని నమ్మండి, మీరు రాళ్ళను పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, పటాలను పూజిస్తారు, నిజమైన వాడు మా దేవుడు, మా మతంకు చేరితే బాగుపడిపోతారని మాయమాటలు చెప్పి మన హైందవ ధర్మాన్ని కొల్లగొడుతున్నారు. బయట దేశం వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు అందుకొని మనకి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అనుసరించినటువంటి పర్వదినాల్లోన గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పెద్ద వాళ్ళు, నాయకులు వాళ్ళు పండుగలు అయితే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బాగా తినుకొని వాళ్ళ చర్చిల దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి మన హైందవ మతంకు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇది పరిపాటి కాదు, ఇది పాటి కాదు, ఇది ధర్మం కాదు. వినండి, చూడు, ఈ జనవరి 1 జనవరి 1 మనకొద్దు, ఉగాదియే మన ముద్దు. ఈ జనవరి 1 ఎలాంటిది అంటే అర్ధరాత్రి అరుపులు, మందుగాళ్ళు, చిందులు, కేకులతో కేకలు, అర్ధనగ్న ఆటలు, హైందవుల బుద్ధులు, హైందవులు చేయని పనులు, ఆంగ్లేయులు బుద్ధులు, ఇవన్నీ కలిసి ఉంటేనే జనవరి 1. కాదు జనవరి కోటెస్ట్ ఇది. అందుకే మన ఉగాది ఎలాగుంటుందంటే ఆమెని అందాలు, కోయిల కోకోలు, పంటలు గలగలలు, వంటలు గుమగుమలు, ఇళ్లలో సంతోషాలు, ఊళ్ళలో ఉల్లాసాలు, వీధి మండపాల్లో పంచాంగ శ్రవణాలు, ఇవన్నీ కలిసి ఉంటేనే మన ఉగాది. అందుకే ఈ జనవరి 1 మనకొద్దు. అనాదిగా మన సంస్కృతికి ఉగాదియే పునాది.